సో నేనైతే మస్తున్నా. ఇప్పుడైతే మేము గుడికైతే వెళ్తున్నాము. సో ఎల్లమ్మ తల్లి గుడికైతే 5 వారాలు పోతా అని అనుకున్నాం కదా, భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి. సో ఇప్పుడైతే 5వ వారం అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం 5 వారాలు. సో ఏంటంటే ఈరోజు మా బావ నా మీద అలిగిండు. ఎందుకు అలిగిండు తెలుసా అసలుకి? చిన్న రీజన్, స్నానం చేస్తుండే ఇప్పుడు. ఎందుకు అలిగిండంటే నైట్ అసలు నాకు ఫుల్ కోల్డ్. ఆల్రెడీ నేను నా గొంతే చెప్తుంది మీకు. సో ఫుల్ కోల్డ్ అయింది. ఇంకా టాబ్లెట్ వేసుకోగానే నిద్ర పట్టేసింది. కొన్ని పాలు తాగిన, టాబ్లెట్ వేసుకొని కొన్ని పాలు తాగి కాసేపు పడుకుందాం పడుకున్నా. ఇక ఫుల్ నిద్ర పట్టేసింది. అసలు మార్నింగ్ వరకు లేవలేదు నేను. మా బావ తిన్నవా లేవా అని అడగలేదని అడిగిండు అనమాట. సో ఆయన తినకుండా పడుకున్నా ఫస్ట్ టైం. ఆయన పడుకోకుండా పడుకున్నా. ఎప్పుడైనా సరే ఆయనకు తినబెట్టిన తర్వాతనే, అంటే తినబెట్టుడు అంటే గోరుముద్దలు పెట్టుడు కాదు. సో ఆయనకు పెట్టిన తర్వాత, ఆయన తిన్న తర్వాత అప్పుడు పడుకునేదాన్ని. కానీ నైట్ ఓపిక లేక తొందర పడుకున్నా. సో నేను తిన్నానా లేదా అని నువ్వు పట్టించుకోలేదని చెప్పి అలిగిండు అనమాట. సో అది చిన్న రీజన్స్ కలుగుతాడు. చాలా సెన్సిటివ్ అనమాట. తనని చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి మొత్తం. మా పిల్లలన్నా బెటర్ ఇంకా మా ఆయన కంటే. వాళ్ళైనా పెట్టుకొని పోయి తినిపోరా అంటే వాళ్ళన్నా తింటారు, కానీ ఆయన అస్సలు నా చేతితోటి పెడితేనే తింటాడు, లేకపోతే తినడు అనమాట. సో చాలా సెన్సిటివ్, చిన్న వాటికి కలుగుతాడు. సో ప్రతి ఇంట్లో బెల్లం అలిగితే మొగడు బుజ్జగిస్తాడు. కానీ మా ఇంట్లో మా ఆయన రోజు అలుగుతాడు, నేను బుజ్జగిస్తాను. అది రొటీన్గా కామన్ అయిపోయింది మాకు అనుకోవచ్చు. అబ్బాయి అయి ఉండి అలగడం ఎందుకని అలిగినామని చెప్తున్నా. ఎందుకు అలిగినావు నువ్వు రీజన్ లేకుండా? అందుకు అప్పుడప్పుడు కాదు, రోజు అలుగుతావు నువ్వు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మన హోటల్ దగ్గరికి అయితే చాలా మంది వస్తున్నారు. నా చెయ్యి బ్యాలెన్స్ అయితే ఆగుతలేదు, ఫోన్ అయితే వణుకుతుంది. సో మన హోటల్ దగ్గరికి అయితే చాలా మంది వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అంటే అందరి వీడియోలు తీయలేకపోతున్నాం. ఎందుకనంటే మేము బిజీ ఉండే టైంలో వస్తారు కాబట్టి. మార్నింగ్ వస్తారు, మేము బిజీ ఉంటాము. అందుకోసము వీడియోలు అంటే అక్కడ కస్టమర్స్ ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరిని నేను వీడియో తీయలేకపోతున్నా. సో సారీ వాళ్ళందరికీ. సో చాలా దూరం నుంచి వస్తున్నారు, బట్ ఆ టైంలో వచ్చిన వాళ్ళకైతే వీడియో తీయడానికి కుదరట్లేదు. 12:30 తర్వాత వచ్చిన వాళ్ళని వీడియో తీయడానికి కుదురుతుంది. వాళ్ళు మాత్రమే వీడియోలో వస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇంకిట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే ఎల్లమ్మ గుడికి అయితే పోదాము. పాలైతే పెట్టినా. ఈరోజే లాస్ట్ వారం. ఇక 5 వారాలు మొక్కుతాను అనుకున్నాం కదా. సో అతి కష్టంగా పోతున్నాం. ఈరోజు మా బండి టైర్ ఖరాబ్ అయింది. మరి అది ఇంటికి వచ్చేదాకా ఉంటుందా పోతుందా మరి ఎందుకు తెలియదు. ఇక ఎల్లమ్మ తల్లి ఏం చేస్తుందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మస్తు ఖాళీగా ఉంది. ప్రతిసారి అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుండే. ఈరోజు అయితే మస్తు ఖాళీ ఉంది మొత్తం. బాబు అయితే పోతుండు. సో చాలామంది అనుకోవచ్చు, ఊరికే గుడికి పోతారు ఏంటి, ఏం పని పాట లేదా వీళ్ళకి అనుకోవచ్చు. కానీ నాకు గుడికి పోతే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక ఆడపిల్లకి ప్రాబ్లం వస్తే, ఏదైనా బాధ వస్తే పుట్టింటికి పోతాం కదా అమ్మకి చెప్పుకోవడానికి. సో నాకు ఎల్లమ్మ గుడికి వస్తే అట్లా అనిపిస్తుంది. గుళ్ళో ఏ విషయమైనా నేను మనసు తృప్తిగా అక్కడ అనుకుంటే నాకు ఏ విషయమైనా సక్సెస్ అవుతుంది అనమాట. సో అక్కడ చెప్పుకుంటే అక్కడ గుళ్ళో కూర్చొని నా బాధను నా కన్నీటి రూపంలో బయటకు తీస్తా. అలాంటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు ఒక అమ్మ వడిలో కూర్చొని ముచ్చట చెప్తే, అమ్మ దగ్గర అమ్మ ముందు కూర్చొని ముచ్చట చెప్తే, సొంత కన్నతల్లి ముందట ముచ్చట చెప్తే ఎట్లా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఆ గుళ్ళకి పోయి అమ్మవారిని చూసుకుంటా. కళ్ళు ముయ్యను. నేను దేవుడికి మొక్కేటప్పుడు, ఎల్లమ్మ తల్లికి మొక్కేటప్పుడు కళ్ళు ముయ్యను. అమ్మవారిని కళ్ళతోటి చూసుకుంటూ నా మనసులో అనుకుంటా, నాకు ఎందుకు కష్టం ఇచ్చినావని నేను నా మనసు తృప్తిగా తలుచుకొని మాట్లాడతాను అనమాట. అట్లా అనిపిస్తుంది నాకు ఎల్లమ్మ గుడికి పోతే. నాకు ఇష్టమైన దేవత ఎవరు అంటే ఆ ఎల్లమ్మ తల్లే. నేను ఇంకెక్కువ సార్లు గుడికి పోతున్నా అంటే ఎల్లమ్మ తల్లి గుడికే పోతా. ఎక్కడికి వెళ్ళినా ఎల్లమ్మ గుడికే ప్రిఫరెన్స్ ఇస్తాను నేను.
అన్నిసార్లు పోతే అస్సలు విసుకురాదు నాకు. ఎల్లమ్మ గుడికి భువనగిరి ఎల్లమ్మ కాడికి కొన్ని వందల వేల సార్లు వచ్చినా అయినా కూడా అస్సలు విసుకురాదనమాట. సో చూసిన గుడి ఎన్నిసార్లు పోతారు అని అనుకుంటారొచ్చు, కానీ నాకు అస్సలు విసుకురాదు. ఎల్లమ్మ తల్లి దగ్గరికి రావాలంటే రోజు నాకు టైం ఉంటే నిజంగా రోజు పోవడానికి కూడా నేను రెడీ అనమాట. దర్శనం అయితే అయిపోయింది. నిజంగా చెప్పాలంటే భువనగిరిలోనైతే దోసుకోవడం అయితే మహా దారుణం, అసలుకి ఘోరంగా దోసుకుంటున్నారు. బండ్ల పూజ అని చెప్పి అసలు బోనం చేసిన, బండ్ల పూజ చేసిన, ఏ పూజ చేసినా ఈడైతే ఫుల్గా దోసుకుంటున్నారు. సో అందుకోసమే అసలు ఇంటికాడ ఒక చిన్న టెంపుల్ చూసి అక్కడ బండ్ల పూజ చేసుకోవడం బెటర్ అనుకుంటా నేను.